2001లో వచ్చిన 'నిన్ను చూడాలని' సినిమా నుంచి ఏడాదికి 1, 2 సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో 'కంత్రి', 'అదుర్స్' సినిమాల మధ్యలో 2009లో ఒకసారి గ్యాప్ ఇచ్చాడు. అక్కడి నుంచి 2018లో వచ్చిన 'అరవింద సమేత' తర్వాత అసలు గ్యాప్ ఇవ్వలేదు టైగర్. కానీ ఆ తర్వాత 'ట్రిపుల్ ఆర్' కోసం 3, 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చాడు. ఇక 2022లో 'ట్రిపుల్ ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ 2023లో మళ్ళీ ఒకసారి గ్యాప్ ఇచ్చేశాడు. అయితే 2024 నుంచి మాత్రం అస్సలు గ్యాప్ అనేదే లేకుండా వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్కి మాసివ్ ట్రీట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్తో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ ఏడాదిలో సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఆ తర్వాత 2025 ఆగస్టులో వార్ 2 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆ పైన ఎలాగూ ప్రశాంత్ నీల్ సినిమా ఉండనే ఉంది. అయితే ఈ మధ్యలో దేవరా 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక నుంచి ఏడాదికొక సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. దేవరా, తారక్ కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా వార్ 2 మరింత గ్రాండ్ గా రాబోతోంది. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో టైగర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడమే కాదు, బాక్సాఫీస్ దగ్గర ఓ విధ్వంసం చూడబోతున్నామనే చెప్పాలి.